ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే పోయిన గురువారం యొక్క ప్రసంగాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. దానిలోని భాగంగానే మరి ఒక్కసారి వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ గురించి పరిచయం చేసిన రోజు, దేవుడు ఈ పరిశుద్ధాత్మను ఎలా మనకి పరిచయం చేశాడో విషయాన్ని కూడా మనం మాట్లాడుకుని ఉన్నాం. పరిశుద్ధాత్మని వలన కలిగే కొన్ని ప్రయోజనాలు ఏంటి, అసలు పరిశుద్ధాత్మని భూలోకానికి ఎంట్రన్స్ ఎప్పుడయ్యాడు, ఎలా అయ్యాడు, ఎవరి ద్వారా పరిచయం చేయబడ్డాడు, ఆ పరిశుద్ధాత్మను గురించి పరిచయం చేస్తున్న ఆయన ఏమని పరిచయం చేశాడనే విషయాలు మనం మాట్లాడుకుని ఉన్నాం. పరిశుద్ధాత్ముడు అని ప్రత్యేకపరిచి ఆదరణకర్త అని పేరు పెట్టి మాట్లాడి అప్పగించి వెళ్ళింది ఎవరు అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు తల్లి బాధ్యత తన శిష్యుడైన యోహానుకు అప్పగించినట్లు మనందరి బాధ్యత పరిశుద్ధాత్మనికి అప్పగించాడు. పరిశుద్ధాత్మనికి చెప్పి మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకు పరలోక రాజ్యానికి పట్టుకురా, నేను ఆల్రెడీ రక్తాన్ని భూలోకంలో ఒలికించాను, నేను చేయవలసింది ముగించాను, తద్మాది నువ్వు చేసుకుని ఏ ఒక్కరిని కూడా నశించి నరకానికి వెళ్ళుట ఇష్టం లేదు కనుక వారిని ప్రేరేపిస్తావో, వారిని నడిపిస్తావో, వారిని బయలుపరుస్తావో, భద్రపరుస్తావో, వారిని ఏ రకంగా వారిని బోధింప చేస్తావో దైవజనుల ద్వారా వారిని బోధింప చేసి వారిని బలపరిచి వారిని సంఘంలో చేర్చి అలాగుని పరలోక రాజ్యంలో చేర్చమని దేవుడు వారిని అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వచ్చిందని అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూసాం. ఏమని, నేను వెళ్ళుచున్నాను, మీరు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అనే సందర్భాలను చూసాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి గమనించినట్లయితే, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చును కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమును పొందవలనని చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తే కొద్ది దినములలోనే పరిశుద్ధాత్మని ద్వారా బాప్తిస్మం పొందవలసి ఉన్నది మీరు అందరూ అని చెప్పాడు. సో కాబట్టి మనమందరము పరిశుద్ధాత్మను వరమును పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఆత్మ లేనివాడు నా రాజ్యానికి వారసుడు కాదు. ఎవరు ఈయన పరిశుద్ధాత్మ అని అడిగితే, పాత నిబంధన గ్రంథంలో మోషే గారితో నీవెవరివి అని అడిగితే తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. యెహోవాను ఉన్నవాడును అనువాడును సూచిస్తున్నవాడును అని చెప్పేసి తన్ను తాను పరిచయం చేసుకున్నట్లు ఇక్కడ పరిశుద్ధాత్మను కూడా యేసు ప్రభు వారి పరిచయం చేసుకున్నారు. ఆయన ఆదరణకర్త. హల్లెలూయా. ఆయన ఆదరణ లేని వారికి, సమాధానం లేని వారికి, నెమ్మది లేని వారికి వారి జీవితంలో ఆదరణ కలిగించేవాడు, ఆదరణకర్తగా ఈ భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేశారు. మనందరికీ తెలుసు, పెంతెకొస్తు పండుగ దినమందు అనగా పస్కా పండుగకు 50 దినాల నడుమ అనగా యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా దినమందు సిలువ వేయబడి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణాలను అర్పించి ఉన్నారు. ఆ తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు ఆయన భూలోకంలో సంచరించారు. ఆయన 40 దినాలు సంచరించిన ఆ దినములలోనే ఇప్పుడు మనం అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనంలో మీరు పరిశుద్ధ ఆత్మతో బాప్తిస్మం పొందవలసిన వారై ఉన్నారని కొన్ని బోధలు ఆయన వారికి చేశారు. చేసిన ప్రకారముగానే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి వెళ్ళిన 10 రోజులకి పెంతెకొస్తు పండుగ వచ్చింది. ఆ 10 రోజులు ఆయన వెళ్ళిన తర్వాత వారందరూ ఒక మేడగదిలో ఉండి కనిపెడుతూ ఉన్నారు, వారు ఆరాధన చేస్తున్నారు. అయితే పెంతెకొస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ వారి మీదకి వేగముగా వీచు బలమైన గాలి రూపంలో దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలు చాలా రకాలు ఉన్నాయి. ఆత్మలు 4 రకాలు ఉన్నాయి. ఒకటిది దేవుని ఆత్మ, రెండవది దేవదూతల ఆత్మ, మూడవది దెయ్యపు ఆత్మ, నాలుగవది మనిషి ఆత్మ. ఈ 4 తప్పితే ఆత్మ లేవిక. మనిషి ఆత్మ వేరు, దెయ్యపు ఆత్మ వేరు, దేవదూతల ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు.
దేవుడు ఆత్మీయ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఆత్మస్వరూపి. బైబిల్ గ్రంథంలో ఆది కాండము ప్రారంభంలో ఆయన ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని రాయబడింది. ఆయన ఆత్మస్వరూపి కనుక రెండవదిగా దేవదూతలు ఆత్మస్వరూపము గలవారు. హల్లెలూయా. వారు దేవుని నిత్యము ఆరాధిస్తూ ఆ పరిశుద్ధాత్మ ఈ దేవదూతల ఆత్మ గలవారిగా ఆయన తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న మాట 91 కీర్తన అంటాడు కదా, మీ పాదముకు రాయిన తగలకుండా తన దూతలను ఆజ్ఞాపించాడట మిమ్మల్ని ఎత్తి పట్టుకొనడానికి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా విని లేకపోతే బలపరచబడుతూ ఉండాలని దేవుని వాక్యం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది దేవదూతల ఆత్మ, మూడవది దెయ్యపు ఆత్మ, నాలుగవది మనిషి ఆత్మ. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, చచ్చిపోయిన వారు ఎవరిలోనికి రారు. చచ్చిపోయిన వారు ఎక్కడికి రారు. చచ్చిపోయిన వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతారు. దెయ్యాలు మాత్రమే వస్తాయి. అయితే దేవుడైనా రావాలి లేక దెయ్యమైనా రావాలి. అంతేగాని మనిషి చచ్చిపోయిన వాడికి ఒక చోటకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకు లేదు అని చెప్తున్నానంటే, నాకు ఒకవేళ చచ్చిపోయి ప్రేతాత్మగా ఈ అవకాశం ఉంటే నేను ఏ చంద్రబాబు నాయుడులోకి దూరి ఈ రాష్ట్రం అంతటిని కూడా దేవుని వైపు నడిపిస్తాను. ఏమంటే ప్రార్థనలే చేయాలందరం చెబుతాను. లేదు ఇంకొకటి ఎవరైనా చచ్చిపోతే ఆడెళ్ళిపోయి ప్రార్థన అసలు జరగకూడదని చెబుతాడు. ఇలా పోలీస్ అధికారులకు వెళ్ళిపోయి లా అండ్ ఆర్డర్ నేను ఏం చేస్తానంటే వాటిని నడిపిస్తూ ఉంటాను. నాకు పోలీస్ అవ్వాలని అత్తరం ఒక రాదు. మరి చదవలేకపోయాను, మా అమ్మ మా నాన్న కోరిక అనుకోండి, పోలీసులోకి వెళ్ళిపోతాను లేదా కలెక్టర్లోకి వెళ్ళిపోతాను. అల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? మన దగ్గరికి ఎత్తుకొస్తున్నాడు ఈ చచ్చిపోయినోడు. అదంతా క్రాష్. నిన్ని భయపెట్టించే ఒక భ్రమాత్మ. హల్లెలూయా. మనిషి ఆత్మ మన దగ్గరికి రావటం అనేది జరగదు. మనిషి ఆత్మ మనలోనికి ప్రవేశించడం అనేది జరగదు. దానికి అంత సీన్ లేదు. మనిషి ఆత్మకు సీను లేదు. మనిషి ఆత్మకి ఏ శక్తులు? మనిషి ఆత్మకి ఎప్పుడు శక్తులు వస్తాయంటే అయితే దేవుడు వచ్చినప్పుడు లేకపోతే దెయ్యం వచ్చినప్పుడు వస్తాయి మనిషి ఆత్మలకు శక్తులు. మొన్న నా వాక్యం చెప్పడానికి వచ్చింది కదా పాప కైకూరు నుంచి మౌనిక. వాళ్ళ ఆవిడ్ని దెయ్యం పట్టి 4 సంవత్సరాలు కాకానీలో కట్టేశారు. తరకాలు గొలుసులతో కట్టేశారు. గొలుసుతో మీద కొరికేసారు. అయితే గొలుసులతో కట్టేసినప్పుడు కాకానీలో ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఏం షర్ట్ వేసుకొస్తున్నాడు అక్కడి నుంచి చెప్పేదట ఆవిడ. ఫలానా కోటరంగంలో ఫలానా షర్ట్ వేసుకొస్తున్నాడు అని చెప్పేసి అని ఇక్కడ షర్ట్ వేసుకుని చెప్పేదట. ఇక్కడ వచ్చేటప్పుడు పడిపోయి దెబ్బలు తొక్కాడు చూడే అనేదంట. అక్కడ ఉంది. మరి ఆమెకు ఆ శక్తులు ఉన్నాయంటే ఆమె సొంత శక్తులు కాదవి, దెయ్యపు శక్తులు. బైబిల్ గ్రంథంలో పుతోను అని దెయ్యము పట్టిన ఒక చిన్నది సోది చెబుతుంది. జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా, జరిగిపోయింది చెబుతా అని చెప్పి సోది చెబుతూ ఉంటే పౌలు శీలను వచ్చి దానిని గర్జించి, దెయ్యమా అపవిత్రాత్మ నీవు ఈమెను విడిచి ఓ అన్నాడు. ఏదైనా జరిగేది జరుగుతుంది, జరగబోయేది చెప్పాలంటే రెండే 2 ఆత్మలు. అది దేవుని ఆత్మ, ఏదర్ దెయ్యపు ఆత్మ. ఈ 2 ఆత్మ. మనిషి ఆత్మ చెప్పడానికి వల్ల కాదు. కాబట్టి క్రైస్తవులుగా మీరు లోకంలో ఉన్నవారు నమ్మినా మీరు మాత్రం నమ్మకండి. చచ్చిపోగానే వచ్చేసి అని తమ్ముడు అన్నాడు, దెయ్యమా పో అనండి, అంతే. ఏం రారాదు. క్షణిక మాత్రములోనే రెప్పపాటున చచ్చిపోగానే మన్నైనది మునుపటి వలె మన్నైపోవును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకే వెళ్ళిపోవాలంతే. దాని యొక్క ఆ దేవుడు శాసించిన శాసనం అది. ప్రాణం ఊపిరి గాల్లో కలిసిపోద్ది, దేహం మట్టిలో కలిసిపోతే ఆత్మ క్షణికులని వెళ్ళిపోద్ది. ఈ మధ్య కాలంలోనే జపాన్లు ఆత్మను ఆపుదామని చెప్పి కాసేవులో చచ్చిపోయేవాడిని ఆ అద్దాల్లో బిగించేశారు. అద్దాలు భయంకరమైన అద్దాలు, సామాన్యమైన అద్దాలు కదా. బుల్లెట్ ప్రూఫ్ కంటే అనుమిక్కిలి అద్దాలు. 1,000 కోట్ల రూపాయలు తయారు చేశారు ఆత్మను ఆపుదామని. ఎందుకంటే మనుషులు బ్రతికిద్దామని కోరిక. ఈ ఆత్మను బంధించి ఒక మనుషులకు పంపించే అవకాశం చేస్తాం. అందులోనే సినిమాలో చూస్తారా, ఇదిగో బాటిల్లో బిగించేసా, ఇదిగో లోపల తిరుగుతున్నట్టు చూడండి చూసారా, అలా బంధిద్దామని ట్రై చేశారు. కానీ కెమెరాలు ఫిక్స్ చేస్తే రెప్పపాటు వెళ్ళిపోయిందంట. అది స్లో మోషన్ లో తీస్తే అది ఎలా వెళ్ళిపోవడం కనబడిందట.
అంటే విత్ ఇన్ సెకండ్ లో మనిషి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక్కడ తిరగడానికి దానికి అవకాశం. దేవుడి శాసనాలు ఆత్మకు మన ఆత్మకు లేవు. మీరు నమ్మకండి, అవి పిచ్చి మాటలు. హల్లెలూయా. సో కాబట్టి మనిషి ఆత్మ ఇక్కడ ఉండదు, దెయ్యపు ఆత్మ మాత్రం ఇక్కడ ఉంటుంది. శ్మశానం కాడ కంటే మన ఇళ్ళ కాడ ఎక్కువ ఉంటుంది అది. సో కాబట్టి అక్కడే భయపడతారు మీరు ఎక్కువ. అక్కడ భయపడవసరం, హాయ్ అని పడుకోవచ్చు. హల్లెలూయా. సో కాబట్టి భయపడకండి దేనికి కూడా. దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇంద్రియ శక్తి గల నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు. హల్లెలూయా. ధైర్యము కలిగిన ఆత్మను ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది దేవుడు యొక్క ఆత్మ. అలాగనే దయ్యపు ఆత్మ, దేవదూతల ఆత్మ, మనిషి ఆత్మ. వీటి గురించి తర్వాత మాట్లాడుకున్నాం, దెయ్యాల గురించి, దేవుడి గురించి. ఇప్పుడు ప్రస్తుతానికి పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుతున్నాం, అవునా కదా? సో పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా యేసుక్రీస్తు ప్రభువారి చేత పరిచయం చేసి పంపించబడ్డారు. వాల్యుబుల్ వ్యక్తి ద్వారా పరిచయం చేయబడ్డాడంటే అతను చాలా వాల్యుబుల్. పౌలు గారు నిన్న మేము, నా భార్య నేను రోమిలకు రాసిన పత్రిక చదువుతుంటే అధ్యయనం చేసేటప్పుడు పౌలు గారు ఒక వ్యక్తిని ఫలానా చోటకి వెళ్ళు అని చెప్పి ఆ వ్యక్తిని పంపించేటప్పుడు ఉత్తరం రాశాడు. అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అలాగే నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను, అతనిని కూడా నన్ను సేకరించినట్లే, నన్ను ప్రేమించినట్లే, నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే, నన్ను గౌరవించినట్లే మీరు ఇస్తారని నేను భావిస్తున్నాను. ఇలా చెప్తున్నాడంటే మరి పౌలు గారు ఒక్కరో రాసినాక, పౌలు గారు అందరూ రాసినాక ఆ సంఘం ఊరుకుంటుందా కదా? సో కాబట్టి ఇక్కడ పౌలు గారు అక్కడ పంపించిన వ్యక్తి గురించి పంపిస్తున్నారని చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభువారు అంతటి వాడే ఇదిగో వేరొక ఆదరణకర్తను మీకు అప్పగించి వెళ్తున్నాను, మిమ్మల్ని నాదులుగా. ఈ మాట కూడా ఎందుకు చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు అప్పటిదాకా విశ్వాసం. చూడండి, ఆ శిష్యులు చాలా ధైర్యంగా ఉన్నారు. చూడండి, మనం మా అమ్మ మా నాన్న పక్కన ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు అసలు భయపడతారా? పిడుగులే రానివ్వండి, తుఫానే రానివ్వండి, చుట్టూ మునిగిపోనివ్వండి, లేకపోతే ఏదైనా దెయ్యం శబ్దాలే రానివ్వండి, అమ్మ నాన్న ఊళ్ళో ఉంటే అస్సలు వాళ్ళకి భయమే ఏది కదా. మనకే అర్థమే భయం. పిడిగంటే భయం వేస్తే, శబ్దానికి భయం వేస్తే, దెయ్యానికి భయం వేస్తే, చీకటికి భయం వేస్తే. కానీ పిల్లలకి ఎందుకనంటే వారికి 100% గ్యారంటీ, మా అమ్మ మా నాన్న ఎవరు నా దగ్గర రారే. నీకుండదు ఆ ధైర్యం, నా దగ్గరికి ఏదో ఒకటి వచ్చాను బాబు అనుకుంటాను. నీకు ఆ ధైర్యము దేవుని పట్ల కలగాలి. అయితే శిష్యులు కూడా ఇదే ధైర్యాన్ని కలిగి ఉన్నారు. పరిచయకు భయపడతలా, సద్దుకైలకు భయపడతలా, అక్కడ ఉన్న జ్ఞానులకు ఎవరికో ధర్మశాస్త్ర ఉపదేశాలకు భయపడతలా, రాజులకు భయపడతలా, అధికారులకు భయపడతలా. మా వెనకాల యేసు ప్రభు ఉన్నాడు. అందుకే పడవ మునిగిపోయినప్పుడు కూడా ఏమంటాడంటే, పడవలో నేనుండగా మీరు ఏడ భయపడుతున్నారు అవిశ్వాస అల్పజనులారా, ఎంతకాలం నేను మీతో కూడా. మీరు ధైర్యంగా ఉన్నా, నేను పడవలో ఉన్నప్పుడు కూడా ఇంత, నేను చచ్చిన లేపాను, లేకపోతే మరణకరమైన రోగాలు లేపాను, ఎన్నెన్నో అద్భుతాలు చేశాను కదా. అయినప్పటికీ నేను ఉన్నప్పుడు కూడా ఇంకా మీరు సందేహిస్తుంది, భయపడుతున్నారంటే ఇంకా మీకు ఎలా ధైర్యాన్ని కలిగించాలంటాడు. మనకు కూడా అంతే, ఏదో ఒక పై ఇప్పటికీ అంటాడుతూనే ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు అని తెలుసు, అసాధ్యాన్ని సాధ్యపరచగలవాడని తెలుసు, గాలిని గద్దించేవాడు, నీటిని నెమ్మలపరిచేవాడు, సముద్రంలో 6 నెలలు నడిపించాడు. ఇవన్నీ మనం నోటితో చూస్తాం, మనమే చదువుతాం. మన కాడు వచ్చినవాడికి బాబు ఈ పని అవుతోలేదు, బాబు దేవుడు చేస్తాడలేదు నాయన. కాబట్టి దయచేసి భయపడకండి, పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సహాయం చేయడానికి సిద్ధంగా. కాబట్టి పరిశుద్ధాత్మ వల్ల జరిగే కొన్ని కార్యాలను మనం విన్నాం. మొట్టమొదటిగా మన పాపములను ఒప్పింప చేస్తాడు పరిశుద్ధాత్ముడు. రెండవదిగా గైడ్ చేస్తాడు, నడిపిస్తాడు, మనం ఎలా నడవాలో అక్కడికి గైడ్ చేస్తాడు. మూడవదిగా పరిశుద్ధాత్మను వరములను మనకు అనుగ్రహింప చేస్తాడు. నాలుగవదిగా నూతన స్వభావమును కలుగు చేస్తాడు. ఐదవదిగా రాబోవు సంగతులను, జరగబోయే ప్రమాదాలను, జరగబోయే సంగతులను అన్నిటిని తెలియజేస్తాడు. ఐదవదిగా, ఆరవదిగా
పరిశుద్ధాత్మ మనలోని కల్మషమును, మాలిన్యమును, మకిలిని శుద్ధి చేస్తాడు. శుద్ధి చేస్తూ ఉంటాడు. కిడ్నీలు అంట మనలో ఎప్పుడు బ్లడ్ శుద్ధి చేయడం ఏ పని అంట, క్లీన్ చేయడం, రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది కిడ్నీలు మన లోపల. పరిశుద్ధాత్మ కూడా మనలో ఎప్పుడు మనలో ఉంటే కనుక, అంటే ఎందుకంటే ఈ లోకము పాప మాలిన్యం, అది ఈ లోకం అంటరానిది. ఈ సమాజం చుట్టూ పాపం పేరుకుపోయి ఉంది. ఎటు చూసినా ఎక్కడ చూసినా సెల్ ఫోన్ నొక్కేమనుకోండి, మనకి సంబంధం లేకుండా ఏదో బూతు బొమ్మలు వచ్చేస్తాయి. మనకు అవసరం లేదనుకున్నా ఏదో ఫోటోలు వచ్చేస్తాయి. ప్రపంచం పాపం ప్రపంచం. మనం బయటికి వెళ్ళామనుకోండి వాల్ పోస్టర్ మీద, మా కూడా అంటున్నాడు మా బాబు వచ్చేటప్పుడు, డాడీ అక్కడ అలాంటి బూత్ బొమ్మ వేసారండి డాడీ, అది రొయ్యలు చేరుతుందా చిచ్చి బట్టలు వేసుకుంటున్నామే అని అన్నాడు. ఆడి కన్ను అది చూడకూడదు యాక్చువల్ గా, కానీ చుట్టూ ప్రపంచంలో పాపం పేరుకుపోయింది. మనం చూడొద్దన్నా చూపించే ప్రపంచం అయిపోయింది. అలాంటి వాటిలో ఎక్కడో ఒకటి తెలిసి తెలియని కల్మషంలో మనం పడుకోకుండా మనలను పవిత్ర పరుస్తుంది. లోపల ఉండి కిడ్నీ లాగా పనిచేస్తా ఉంటుంది, శుద్ధీకరింప చేస్తుంది. 7వదిగా పరిశుద్ధాత్మ మనతోనూ మన పైన ఆయన ఉంటాడు. హల్లెలూయా. చుట్టూ మనతో ఉంటాడు. హల్లెలూయా. 8వదిగా పరిశుద్ధాత్మ మనల్ని అధ్యక్షునిగా, అంటే తలగా, నాయకునిగా, పెద్దగా. నువ్వు ఆశీర్వాదం అనుకో, సంఘంలో సంఘ పెద్ద నుంచి, అధ్యక్షుడి నుంచి, సేవకుడి నుంచి ఇంకేదైనా అనుకో, అది చేయాలంటే పరిశుద్ధాత్మే చేయాలి. నీ వ్యక్తిగత జీవితంలో నేను అభివృద్ధి పరచాలి, ఆస్వాదించాలంటే పరిశుద్ధాత్మ చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క పనులు ఇలా ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వచ్చి అన్ని పనులు చేశాడు. అయితే మరొక కొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. కొద్ది నిమిషాలు మాత్రమే ఈ విషయాన్ని తెలియజేస్తాను, తదుపరి తర్వాయి భాగం వచ్చేవారు. సో బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14:16 యోహాను సువార్త 14:16 ప్రారంభించుకుందాం. మీ అందరికీ శుభము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఈయనొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్తను ఎల్లప్పుడూ మీ యొక్క ఉండుటకై తండ్రిని నేను వేడుకొందును. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మనం నడిపిస్తున్నప్పుడు ఆయనను అనుసరించడానికి మనం ఏమీ కూడా వెనకడానికి వీల్లేదు. ఇంకా 4 ఆత్మల గురించి చెప్పారు. ఈ 4 ఆత్మలు ఈ పరిశుద్ధాత్ముడు మనం అనుసరింపదగిన ఆత్మ. హల్లెలూయా. ఆయన వలన మనకి ఏ ప్రమాదం ఉండదు. హల్లెలూయా. ఈరోజు మనిషి ఆత్మ వలన చాలా ప్రమాదం. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. కొంతమంది మనుషులు నమ్ముకుని పెళ్లికి డబ్బులు ఇస్తానన్నాడు కదా అని చెప్పి అక్కడ దాక్కున్న తర్వాత ఆ టైంలో చేతులు ఎత్తి జెండా బయట కప్పిరాజు అంటాడు, డబ్బులు లేవంటాడు పెళ్లికి. మా ఆవిడ్ని చేసుకున్నప్పుడు అదే జరిగింది. కట్నం అప్పుడు దాకా ఇస్తానన్న ఆయన ఇవ్వలేదు. ఏమి మాట్లాడకుండా మేము పెళ్లి చేసేస్తున్నాం, దాంతో మాట్లాడలేదు. కాబట్టి మాట అవతల వ్యక్తి ఇస్తానని చెప్పి పెళ్ళి అంటే మాటలు కాదు. ఇక వ్యాపారం ఏదైనా వ్యాపారానికి నువ్వు వెళ్ళిపో, ఒక ఆయన అన్నాడు నువ్వు వెళ్ళిపో, చెరువు తీసేసుకో అంటే శ్రీపర్లు చెరువు తీసేసుకుని అటువంటి కట్టేసి వచ్చాడు. కట్టేసి వచ్చిన తర్వాత చెప్పాడు, ఎవరండి డబ్బులు ఇవ్వయా అని. లీజ్ వెనక్కి ఉన్నాడు అవుతున్నాడు, ఏం చేయాలి తెలియదా. సీకుతో కూర్చుని అలాగే కోలబడిపోయారు. చాలా డబ్బులు కట్టేయాలి. యువతలోడు మాట్లాడేశారు, అవతలకి వెళ్ళిపోయి చెరువు తీసేసుకున్నారు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, అంటే మనిషి ఆత్మ నిన్ను మోసపరుస్తుందండి. మనిషి నిలువెల్లా మోసపూరితమైన వాడు. పాముకి తలలో ఉంటుంది, తేలుకు తోకలో ఉంటుంది, మనిషికి నిలువెల్లాదు. నువ్వు నీ ఎదురుగా ఒక మాట మాట్లాడుతుంది, వెనకెళ్ళిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతుంది. నేను ఎదురుగా పొగిడితే గారు గీరు అంటది, వెళ్ళినట్టు వాడు వీడు అంటది. భయంకరమైన పరిస్థితి మనిషి ఆత్మది. దెయ్యపు ఆత్మ అంటే అసలు చెప్పకుండా దొంగతనం నరహత్యం చేయడానికే వచ్చునంటాడు దేవుడు. అంటే దొంగోడు మనం నాశనం చేయడానికి వస్తాడు.
కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకునే సందర్భంలో దేవుని పరిశుద్ధ ఆత్మను కనుక నీవు పొందుకోగలిగిన అవసరం వచ్చినప్పుడు, పొందుకోగలుగుతున్నప్పుడు, లేక పొందుకోవాలి, ఖచ్చితంగా పొందుకోవలసిన సమయంలో నువ్వు పొందుకోకుండా వెనకాడొద్దు. చాలా మంది అభ్యంతర పడుతున్నారు, పరిశుద్ధాత్మడు వస్తే మొత్తం ఉన్నాయంటే పోతాయంటగా, పరిశుద్ధాత్మడు వస్తే పరిశుద్ధాత్మ పొందుకుంటే అన్ని నష్టాలే అంటగా మా అమ్మ నాన్నన్నారంట. ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది నాకు చెప్పారు, పరిశుద్ధాత్ముడు మన్నాడికి వస్తే పరిశుద్ధాత్మను వరం పొందుకుంటే 3 బాధలంటగా. బాధలే ఎందుకంటే ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే యథార్థంగా ఉండాలి, ఎందుకంటే నిజమైన క్రైస్తవులాగా ఉండాలి. ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి తప్పదు శ్రమ, అయినను ధైర్యము తెచ్చుకోండి. ఏమండి, పోరాటం లేకపోతే యుద్ధ రంగంలో ఉన్నవాడికి కానీ ఇంటికాడ ఉన్నవాడికి కాదు కదా. మన ఆత్మీయ పోరాటం when you were baptized, నీవు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించావో, ఎప్పుడైతే నీవు దేవుని నామములో బాప్తిసం పొందుకున్నావు, నీ యుద్ధంలో ఉన్నావు. నువ్వు యుద్ధంలో ఉన్నావు. యుద్ధం చేయకపో నాకు అనవసరం, నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. నువ్వు భక్తి చేయకపో నాకు అనవసరం, నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. నువ్వు గెలుపు ఓడిపో నాకు అనవసరం, నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. నువ్వు గెలవాలంటే ఆయన ఆత్మశక్తిని ధరించుకోవాలి. నువ్వు ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుతున్నాడనే యొక్క ప్రక్రియలోనికి, క్రీస్తు స్వారూప్యంలోనికి రాగలిగితే దేవుడే యుద్ధం చేస్తాడు నీ తరపున. మనలో అంతరంగ పురుషుడు ఉంటాడు, ఆయన దేవుడు. అంతరంగ పురుషుడు బలం పొందుతూ ఉండాలి, ఆయన బలపరుచుకుంటూ ఉండాలి, ఆయన శక్తిని నింపుకుంటూ ఉండాలి. అందుకే దావీదు గొలియాతుని చంపగలిగాడు, దావీదు సింహాన్ని చంపగలిగాడు, దావీదు ఎరుగుబండిని చంపగలిగాడు, సంసోను 1000 మంది ఫిలిష్తీయులను దవడ ఎముకతో చంపగలిగాడు. సంసోను పెద్ద గేట్ 2 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి లోయలో పడేసి రాగలిగాడు. సంసోను ఎన్ని యుద్ధాల్లోనూ జనాల్ని జయించాడు. సంసోను నక్కతో ఒకరిని కలిపేసి మూడేసేసి వాటన్నింటిని చిత్రహింసలో చేసేసాడు. సంసోను ఇటువంటి భయంకరమైన పరిస్థితులన్నింటినీ చేయడానికి గల కారణం పరిశుద్ధాత్మ అంతరంగ పురుషుడు. హల్లెలూయా, హల్లెలూయా. వా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా అంటాడు మన చుట్టూ రథములు రౌతులు అబ్బో యుద్ధ సైన్యం ఉంది అంటాడు. గల కారణం అతడు పరిశుద్ధాత్మలో నింపబడి ఉన్నాడు. ఈ రోజున మనం కూడా అటువంటి యుద్ధంలో నింపబడాలంటే ఈ రోజు జ్ఞాపకం చేసుకున్నాను ప్రియమైన వాళ్ళరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడుతున్నది ఏమనంటే, మీరు పోరాడుతున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, దయ్యపు ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. హల్లెలూయా. ఆ పోరాటంలో కింద చెప్పబడుతున్న వాటన్నింటిని ధరించుకోవాలి. అది ధరించుకోవాలంటే ముందు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అప్పుడు మనం పోరాటంలో జయమునే పొందుతాం. హల్లెలూయా. కాబట్టి యోబు ఓడిపోయాడు, శ్రమలు రాలేదు, యోబుకు వచ్చాయి, కానీ రెట్టింపు కనుక కూడా వచ్చింది, ఆశీర్వాదం డబుల్ ప్రమోషన్ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఆస్వాదించగలిగిన గొప్ప దేవాది దేవుడు. కాబట్టి ఈ రోజు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు, పరిశుద్ధాత్మను అనుసరించడానికి ఏమాత్రం వెనకాడా వద్దు. ఎందుకంటే ఆయన మనల్ని ఎట్టి పరిస్థితుల్లో దారి తప్పనివ్వడు, ఎట్టి పరిస్థితుల్లో మనలను తప్పు త్రోవలోకి తీసుకుని వెళ్ళడు. సత్యమునికే సాక్షులుగా ఉంచుతాడు, సత్యం అయిపోయి నడిపిస్తాడు, మనల్ని ప్రేరేపించి పరిశుద్ధముగానే ఉంచుతాడు. అపవిత్రతలో వెళ్ళనివ్వడు, దారి తప్పనివ్వడు, పరిశుద్ధముగా మనం ఉంచడానికి మనకు సహాయం చేస్తాడు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు, కాబట్టి ఏ మాత్రం పరిశుద్ధాత్మను పొందడానికి వెనకాడ వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమండి ఏమని రాయబడి ఉందంటే, దేవుని ఆత్మతో మీతో మాట్లాడినప్పుడు యెషయా గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. యెషయా 11:2 ఏమని ఉందంటే, ఇక్కడ రాయబడుతున్నది కదా, ఆయన మిమ్మల్ని యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములను ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. ఈ ఆత్మ పరిశుద్ధాత్మట ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మట, బలములకు ఆధారముగు ఆత్మట, ఆలోచన బలములట, అలాగే యెహోవా యెడల భయభక్తులను పుట్టించు
ఆత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే దేవుడు అంటే భయమును కూడా కలగ చేస్తుంది. హల్లెలూయా. ఒక ఆయనకి మొన్న అడిగా, ఏమనంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారండి అని అడిగితే ఆయన చెప్పాడు, నాకు నమ్మకం లేకపోయినా దేవుడు ఉన్నాడని నమ్మకం మంచిదండి అన్నాడు. అని అన్నా, దేవుడు ఉన్నాడని భయంతో చాలా మంది తప్పులు చేయకుండా ప్రపంచంలో ఆగుతున్నారు. అదే దేవుడు ఉన్నాడని భయం లేకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో, ఎంత బరి తెగిస్తుందో, ఎంత భయంకరంగా పాడైపోతుందో ప్రపంచం. దేవుడు ఉన్నాడు చూస్తున్నాడని భయంతోనే చాలా మందిలో జాగ్రత్తగా ఉండడానికి గల కారకులు అవుతున్నారని చెప్పాడు. దేవుడు అంటే నమ్మకపోయినా, కాబట్టి దేవుడు అనే భయము మనలో ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఉన్నదో లేదో అని చెప్పి ఆయన సందేహంగా కాదు, దేవుడు అంటే భయం ఉండాలి అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆత్మతో మనం ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ అధ్యయనములు మనం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మాటలను, పరిశుద్ధాత్మ యొక్క స్వరమును జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే ఆయన మనల్ని సంఘ సేవ కొరకు కదిలించి సంఘములో ఖాళీగా కూర్చోకుండా మనల్ని ప్రేరేపించినప్పుడు ముందుకు నడవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక పాత్రను మనం కలిగి ఉండాలి. సంఘంలో ఆయా పాత్రలు ఉండాలండి, ఆయా పాత్రలు ఉండాలి. బైబిల్లో చాలా వరాలు ఉన్నాయి. దర్శన వరం ఉంది, వివేచన వరం ఉంది, ప్రవచన వరం ఉంది, బోధకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఇలాగా పరిపరిమితమైన పరిచర్యలు ఉన్నాయి. ఏదో ఒక పరిచర్య మనలో ఉండాలి. నువ్వు ప్రవచిస్తావా? నీవు వివేచనాత్మ కలిగి ఉన్నావా? దర్శన వరం కలిగి ఉన్నావా? నీవు పరిచర్య వరం కలిగి ఉన్నావా? పరిచారకుడువా? ఉపదేశకుడువా? బోధకుడువా? సువార్థికుడువా? వాట్ ఎవర్, నీలో ఏదో ఒక ఆత్మ నీలో పని చేయాలనే విషయం తెలియజేస్తున్నారు. ఏదో ఒక సహాయము, ఏదో ఒక వరమును నీవు కలిగి ఉండాలి, ఏదో ఒక పాత్రగా నీవు ఉండాలి. సహజంగా సంఘములో నువ్వేం చేస్తావు అని నేను అడిగాను అనుకో, టక్కని నేను ఎవరో చెప్పాలి. నువ్వేం చేస్తావు అని నేను అడిగాను అనుకో, టక్కని చెప్పగలిగారు. ఇక్కడున్న వ్యక్తిని అడుగుతాను, సంఘంలో నీ పాత్ర ఏంటంటే ఏమని చెప్తాడు తెలుసా? డ్రగ్గు వాగిస్తాను అంటే. ఆయన అడుగుతాను, సంఘంలో ఏం చేస్తానంటే నేను వీడియో షూటింగ్ చేస్తానంటాను. నేను ఇంకొకరిని అడుగుతాను, నువ్వేం చేస్తావనంటే నేను ఆరాధన నడిపిస్తానని చెప్పాలా? నేను ఫలానా పాత్ర. నీ పాత్ర ఏంటి? నీకు ఇక్కడ పాత్ర ఏంటి? ఏదో ఒక పాత్రను ధరించుకోవాలి. నువ్వు ఏదో ఒక వరాన్ని ధరించుకోవాలి. నేను ప్రవచన వరం కలిగి ఉన్నాను, నేను వివేచన వరం కలిగి ఉన్నాను, సంఘానికి ఉపయోగాలు ఇవన్నీ. నేను దర్శన వరం కలిగి ఉన్నాను, జరగబోయి చెప్తాడు, ప్రమాదాలు చెప్తాడు దర్శనముల ద్వారా. దర్శన వరం కలిగి ఉండాలి. ఏదో ఒక పరిశుద్ధాత్మ నడిపింపులో మనం పొందుకుంటూ ఉండాలి. దేవుడు మాట్లాడి నేను కదిలింప చేస్తే నీవు ఖచ్చితంగా పరిశుద్ధాత్మకు లోబడు, ఏ మాత్రం అభ్యంతరాలు కలగవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ఒకటే. యేసుని స్వీకరించినదే పరిశుద్ధాత్మ మీకు ఇవ్వబడిందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించేటప్పుడు, ఇదిగో దేవుని ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త మానవును ప్రకటించుటకై, ఆయన హితవత్సమును ప్రకటించుటకై అని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. ఏ ఆత్మ ఉందంటే ఆయన మీద? దేవుని ఆత్మ నా మీద ఉన్నది అని అంటూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటల ప్రకారంగా దేవుని మీద ఏ ఆత్మ అయితే ఉన్నదో చూడండి. లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, మృత్యు వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిత వస్త్రమును వచ్చి ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. పంపబడిన యేసయ్యది ఏముందంటే ఆయన ఆత్మ నా మీద ఉంది. ఆ ప్రభు ఆత్మ, యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏ ఆత్మ ఉందో అదే ఆత్మను మనం కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకు ఒకటి మనకు ఒక ప్రమోషన్ కాదు, ఆయన పెద్దోడు మన చిన్నోడు అని కాదు. ఏ ఆత్మ అయితే ఆయన పొందుకుని ఉన్నాడో, తండ్రిని వేడుకున్నాడట, వీరికి వేరొక ఆదరణకర్త కావాలి కనుక నాలో ఉన్న ఆ పరిశుద్ధాత్మే
ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజున మనము మీ ఆత్మ దేవుడు ఎల్లప్పుడూ మీకు సమీపంలో ఉంటాడని తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడట ఎల్లప్పుడూ మనతో సమీపంలో ఉంటాడట. మీరు బాధలో ఉన్నప్పుడు, నిరాశ గురైనప్పుడు, ఆపద సమయంలో ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండే సహాయం చేసే సహాయకుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ నడిపింపు అనే అనేకమైన సందర్భాలు మనలో ఉండి నడిపించే అనుభూతిలోనికి మనం వెళ్ళాలని తెలియజేస్తున్నాను. చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి నేను తర్వాత దాన్ని కొనసాగిస్తాను. అదేంటి అని అంటే, మొట్టమొదటి యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ నడిపింపు అవసరాన్ని తెలియజేసే 4 కారణాలు మీకు తెలియజేస్తున్నాను. ఆ 4 కారణాలను బట్టి పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితంలో ఎందుకు అవసరమో మనం గ్రహించగలం. ఆ 4 కారణాలు మనం వరుసగా పరిశీలించినట్లయితే, మొట్టమొదటి కారణం మనల్ని మనం నిర్దేశించుకోవడానికి. అంటే దేవుని సహాయం లేకుండా మనల్ని మనం నిర్దేశించుకోలేము. దేవుని సహాయం లేకుండా పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. అంటే స్వీయ పరిశీలన. దాని యొక్క వివరాన్ని మీకు తెలియజేస్తాను. మొదటి కారణం, మనల్ని మనం నిర్దేశించుకోలేము. కాబట్టి రెండవ కారణం, లౌకిక ఆత్మ మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. లౌకిక ఆత్మ. కాబట్టి అటు తప్పుదారి పట్టించే ఆ లౌకిక ఆత్మ లేకుండా పరిశుద్ధాత్మ మనకి అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని మనం కోరుకోవడానికి గల రెండవ కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే లౌకిక ఆత్మ మనల్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. పాపములో పడవేస్తుందో, భక్తి నుంచి దిగజారుస్తుందో, లేక ఖండించి బుద్ధి చెప్పే పరిస్థితి లేకుండా ఉంటుందో అటువంటి పరిస్థితులు. అబ్రహాం గారికి కొన్ని సందర్భాలు దేవుడేం చెప్పకుండానే ఆయనకు తెలిసే కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయం. అలాగుననే మనకు కూడా అన్నిసార్లు దైవజనులే ఉండరు, అన్నిసార్లు ఆత్మీయులే మనం బలపరిచేవారు. ఒక్కొక్కసారి దేవుడు కఠినపరుస్తాడు, మన ఇంటికి వచ్చి పలకరించేవారు కూడా ఉండరు. ఒక్కొక్కసారి దేవుడే నడిపిస్తాడు, ఫలానా ఇంటికి వెళ్ళి వారిని బలపరిచి ఓదార్చు అని చెప్పి. పరిశుద్ధాత్మకు సహాయం చేసే అనుభూతిలోనికి మనం వెళ్ళాలి. నేడు ఈ లోకంలో చాలా మంది లౌకిక ఆత్మ చెప్పు చేతుల్లోనే ఉంటున్నారు, కాబట్టి తప్పు ద్రోవ పడుతున్నారు. కాబట్టి లౌకిక ఆత్మ మనల్ని తప్పుదారి పట్టించుకున్న పరిశుద్ధాత్మ అవసరం రెండవది. మూడవదిగా పరిశుద్ధాత్మ యేసును నడిపించింది. ఎవరు నడిపించిందని మనం మాట్లాడుతున్నాం. దేవుని ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పినట్టు యేసు ప్రభు వారు నడిపించింది పరిశుద్ధాత్మే. ఆయనకి ఎప్పటికప్పుడు బోధిస్తుంది, ఇది ప్రమాదకరమైన ప్రదేశం, ఎల్లబాకు అటెళ్ళు, అలా ఉంటూ ఇలా ఉంటూ. ఆయన ఈ లోకానికి సర్వ శరీరంలో ఒక సంపూర్ణ శరీరధారిగానే వచ్చాడు. ఆయన పైనుంచి ఏ వరాలను కూడా తెచ్చుకోలేదు. దేవుని కుమారుడే, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఎలా నడిపింపబడ్డాడో అని మన మాదిరి ఉంచాడు. ఈ పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారు నడిపించింది. పరిశుద్ధాత్మ వారు నడిపించాలని మనం కోరుకోవడానికి గల మూడవ కారణం ఏంటంటే, దేవుడు తన సొంత కుమారుని పరిశుద్ధాత్మతో నడిపించాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కూడా కావాలి. నాలుగవదిగా, పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఎలాంటి మంచి లక్షణాలని పెంపొందించగలదు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే నేను నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించను, నాలో పరిశుద్ధాత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ ప్రకారముగానే నడిపించబడతాను అనే ఒక అనుభవంలోనికి మనం రావాలి. పరిశుద్ధాత్మ మనం నడిపించాలని మనం కోరుకోవడానికి గల నాలుగో కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరించిన వాళ్ళలో దేవుడు మంచి లక్షణాలను పెంపొందింపచేస్తాడు. మంచి లక్షణాలు వారిలో ఉండటానికి కారణమవుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 లక్షణాలు గురించి మనం తర్వాత వారంలో పరిశీలన చేసుకుందాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు సహాయ సహకారముగా ఉంటాడనే విషయాన్ని మాత్రం మర్చిపోతూ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి తాపత్రయపడండి. పరిశుద్ధాత్మ కొరకు అడగండి.
పరిశుద్ధాత్మ చేత నింపబడండి. దేవుడి మాటలు దీవించుకుందాం.